Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting, మీకు స్వాగతం పలుకుతుంది. డియర్ స్టూడెంట్స్, రేపు మార్చిలో జరగబోయే సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను మనం రన్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ ఈ వీడియోతో ముగుస్తుంది. నెక్స్ట్ వీడియో నుంచి ఇదే స్పెషల్ ప్రోగ్రామ్ జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్కి రన్ చేయబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, ఈ విషయాన్ని మీ జూనియర్స్ అందరికీ ఇంటిమేట్ చేయండి. వాళ్ళకి ఇంటిమేట్ చేసి లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. ఓకే గాడ్. సో ఈరోజు రిటైర్మెంట్ సంబంధించి ఒక్క ప్రాబ్లం ఉంది, దాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో కమ్ టు ప్రాబ్లం నంబర్ 7. Ramesh, Suresh and Naresh, who are partners, sharing profits and losses in the ratio of 2:3:5. The balance sheet of Ramesh, Suresh on 31st March 2024. Liability side, capitals Ramesh, Suresh, Naresh. Reserve fund, andariki panchutaru. Sunday creditors, outstanding expenses. Kabatti liability side special same level, reserve fund okata tappa. Asset side, land, building, plant and machinery, furniture and fittings, stock, debtors, cash in hand. ఇప్పుడు చూడండి, సురేష్ రిటైర్స్ ఆన్ ది అబౌట్ డేట్. సో మనకి ఎవరు రిటైర్ అవుతున్నారంటే సురేష్. ఇక్కడ కూడా వచ్చేసి మధ్యలో పార్ట్నర్ రిటైర్ అవుతున్నారు. ఓకే, on the above date and the following adjustments are agreed upon his retirement. A. Stock was valued at rupees 1,80,000. పైన స్టాక్ ఎంత ఉందో చూసుకోండి. 1,85,000 ఉన్న స్టాక్ ని ఈ రోజు 1,80,000 చేశాడంటే అసెట్ తగ్గింది, లాస్. కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్. ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ వర్ వాల్యూడ్ ఎట్ 90,000 అండి. పైన వచ్చేసి ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ 77 ఉంది. ఇప్పుడు దాన్ని వచ్చేసి 90,000 చేశారు కాబట్టి 13,000 పెరుగుతుంది. కాబట్టి అసెట్ పెరిగింది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్. An amount of rupees 12,000 was doubtful and a provision for the same was required. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వకుండా నేరుగా అమౌంట్ ఇచ్చాడు, అది లాస్. కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్. గుడ్ విల్ ఆఫ్ ది ఫర్మ్ వాజ్ వాల్యూడ్ ఎట్ rupees 2 lakhs. ఇది ఒకే ఒక ఎంట్రీ చెప్పాను. గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. And last one, Suresh was paid rupees 40,000 immediately and the balance was transferred to his loan account. This is the special. Suppose for example, Suresh కి మనం పే చేయాల్సిన టోటల్ అమౌంట్ 1 lakh అనుకున్నాం ఎగ్జాంపుల్. ఆ 1 lakh లో 40,000 క్యాష్ ఇమీడియట్ గా ఇస్తాం, మిగిలిన 60,000 వచ్చేసి లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ మనకు వచ్చేసి సురేష్ క్యాపిటల్ అకౌంట్ డేటార్ 1 lakh, టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 40,000, టు సురేష్ లోన్ అకౌంట్ వచ్చేసి 60,000. నథింగ్ ఈజ్ న్యూ అండి. పోయిన ప్రాబ్లంలో రిటైరింగ్ పార్ట్నర్ పేమెంట్ గురించి ఏం చెప్పలేదు కాబట్టి టోటల్ అమౌంట్ అతని లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. ఇక్కడ పార్షియల్ గా పేమెంట్ చేసాం, మిగిలిన మొత్తాన్ని లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, తర్వాత 6th బిట్, రమేష్ అండ్ నరేష్ వర్ టు షేర్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ఆ లైన్ కట్ చేయండి అమ్మా, అసలు అవసరం లేదు, లీవ్ ఇట్. ఓకే, ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది రీకన్స్టిట్యూటెడ్ ఫర్మ్. సో ఇందాక చెప్పిన ప్రాబ్లంలో, అంటే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన ప్రాబ్లంలో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ వేయలేదు, ఎందుకంటే రిటైరింగ్ పార్ట్నర్కి ఏం పే చేయలేదండి. ఈ ప్రాబ్లంలో 40,000 పే చేస్తున్నాం కాబట్టి మిగిలింది క్యాష్ బ్యాలెన్స్ మనకు రావాలంటే కంపల్సరీ మనకి క్యాష్ అకౌంట్ వేద్దాం. క్యాష్ ఆఫ్ బ్యాంక్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ అకౌంట్ ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇది ప్రాబ్లం అండి. సో ఫస్ట్ యాజ్ యూజువల్ అకౌంట్స్ ఓపెన్ చేసిన వెంటనే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వేసుకోవాలి. అకౌంట్స్ ఆల్రెడీ ఓపెన్. రీవాల్యుయేషన్ అకౌంట్ బ్యాలెన్స్ ఉండదు, గుడ్ విల్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ ఉండదు. క్యాష్ అకౌంట్ 1,21,000 ఉంది. టు బ్యాలెన్స్ B by D 1,21,000. ఓకే, 1,21,000. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్కి వస్తున్నాను. బై బ్యాలెన్స్ B by D అండి. ఓకే, ఆ బ్యాలెన్స్
Ramesh 7,20,000. 7,20,000. Suresh 4,15,000. 4,15,000. Naresh 3,45,000. ఓకే, తర్వాత బ్యాలెన్స్ షీట్, అది న్యూ బ్యాలెన్స్ షీట్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ప్రాబ్లం ఫస్ట్ నుంచి వచ్చేద్దామండి. వాళ్ళు ముగ్గురు పార్ట్నర్స్ అని చెప్తూ 2:3:5లో ప్రాఫిట్స్ అండ్ లాసెస్ పంచుకుంటున్నారు. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఈ విధంగా ఉందని చెప్పాడు. క్యాపిటల్స్ రమేష్, సురేష్, నరేష్ ఆల్రెడీ టేకన్. రిజర్వ్ ఫండ్ అండి, రిజర్వ్ ఫండ్ వచ్చేసి మనం ఆల్ పార్ట్నర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. జనరల్ రిజర్వ్ అకౌంట్ లేదా రిజర్వ్ ఫండ్ అకౌంట్ టు ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ బై రిజర్వ్ ఫండ్. రిజర్వ్ ఫండ్ వచ్చేసి 1,80,000 ఇచ్చినట్టున్నాడు. 1,80,000 విత్ ఏ రేషియోలో వాళ్ళకి పంచుతారంటే మీరు వచ్చేసి రేషియో 2:3:5. 2:3:5. సో 5, 3, 8, 2, 10, 18,000 వస్తుంది. 36,000, 54,000, 90,000 అండి. కరెక్ట్? ఒక్కసారి సరిపోయింది అనుకుంటాను. 1,80,000. సో ఒక్కసారి 1,80,000 2:3:5 అంటే 10 వేసుకుంటే 18,000. 18 into 2 36,000. 18 into 3 54,000. 18 into 5 90,000. ఓకే, గాట్. తర్వాత ఇక అసెట్ సైడ్ స్పెషల్స్ ఏం లేవు. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వస్తున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టాక్ వాజ్ వాల్యూడ్ ఎట్ 1,80,000. స్టాక్ పైన ఎంత ఉందంటే మనకి 1,85,000 ఉంది. ఇది రీవాల్యుయేషన్ అకౌంట్ లో అయిపోతున్నాం. స్టాక్ వాల్యూ తగ్గింది కాబట్టి డెబిట్ సైడ్ టు స్టాక్ వచ్చేసి అక్కడ 1,85,000 ఉంది. మీరు ఇక్కడ 1,80,000 కి వాల్యూ చేశారు అంటే అసెట్ వాల్యూ 5,000 తగ్గింది. తర్వాత సెకండ్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ వర్ రీవాల్యూడ్ 90,000. పైన ఫర్నిచర్ వచ్చేసి 77 ఉందండి. ఇక్కడ 90,000 చేశాడంటే అసెట్ పెరిగింది కాబట్టి క్రెడిట్ సైడ్ బై ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ 90,000 మైనస్ 77,000 అండి. 13,000 పెరిగింది మనకి. తర్వాత పీబీడి 12,000 ప్రొవైడ్ చేయమని చెప్పాడు. పీబీడి మనకు ఆల్వేస్ లాస్ కాబట్టి డెబిట్ సైడ్ టు పీబీడి 12,000. ఓకే, తర్వాత గుడ్ విల్ ఆఫ్ ది ఫర్మ్ వాజ్ వాల్యూడ్ ఎట్ ₹2 lakhs అండి. సో గుడ్ విల్ 2 lakhs కి వాల్యూ చేశాడు. ఒకే ఒక ఎంట్రీ గుడ్ విల్ అకౌంట్ టు ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. గుడ్ విల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు ఫస్ట్ పర్సన్ పేరు వచ్చేసి రమేష్ క్యాపిటల్ అకౌంట్. రమేష్ క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి 2 lakhs అమ్మది. 2 lakhs ఇంటూ వాడు రేషియో మనం ఒక రాసా 2:3:5 కాబట్టి 2/5 2/10. ఓకేనమ్మా. సో 3, 2, 5, 5, 10 2/10. సో 40,000. దీన్ని క్యాన్సిల్ చేయక 40,000 వస్తుంది. నెక్స్ట్ పర్సన్ సురేష్ క్యాపిటల్ అకౌంట్. సురేష్ క్యాపిటల్ అకౌంట్ 2 lakhs into 3/10 60,000 to third person Naresh capital account 2 lakhs into what ratio 5/10. okay, 1 lakh. ఓకే, ఇప్పుడు ఏంటి గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై గుడ్ విల్ అకౌంట్ 40,000 60,000 1 lakh. ఓకే, సో 40 60 1 lakh. తర్వాత సురేష్ వాజ్ పెయిడ్ ₹40,000 ఇమీడియట్లీ ఆన్ రిటైర్మెంట్ అండి. సురేష్ అనే వ్యక్తికి 40,000 పే చేసాం. ఆర్డినరీ ఎంట్రీ క్యాష్ పే టు సురేష్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అండి. సురేష్ క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు క్యాష్ అకౌంట్. సురేష్ ప్లేస్ లో 40,000. క్యాష్ అకౌంట్ ప్లేస్ లో వచ్చేసి బై సురేష్ క్యాపిటల్ అకౌంట్ 40,000. ఓకే, తర్వాత 6th పాయింట్ వదిలేయమని చెప్పాను.
దట్స్ ఆల్ అండి. ఇప్పుడు మనం అన్ని అకౌంట్స్ క్లోజ్ చేద్దాం. రీవాల్యుయేషన్ అకౌంట్ ఒక్కసారి చూడండి. సో రీవాల్యుయేషన్ అకౌంట్ 17,000 డెబిట్ సైడ్ ఉంది, 13,000 క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం లాస్ వస్తుందండి. 17,000 ఈ సైడ్ 17,000 తీసుకొస్తున్నాం. లాస్ వచ్చేసి మనకి 4,000 వస్తుంది. ఆ 4,000 లాస్ ని ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దాం. బై రమేష్ క్యాపిటల్ అకౌంట్. రమేష్ క్యాపిటల్ అకౌంట్ లాస్ వచ్చేసి మనకి 4,000 వచ్చింది. ఇంటూ ఆయన రేషియో వచ్చేసి 2/10. 2/10 కాబట్టి 800 ఇన్నర్ కాలంలో చూపిద్దాం. 800 బై సెకండ్ పర్సన్ సురేష్ క్యాపిటల్ అకౌంట్. సురేష్ క్యాపిటల్ అకౌంట్ 4,000 ఇంటూ ఆయన రేషియో 3/10 అండి. 1,200 బై థర్డ్ పర్సన్ నరేష్ క్యాపిటల్ అకౌంట్. నరేష్ క్యాపిటల్ అకౌంట్ 4,000 ఇంటూ ఆయన 5/10 2,000. సో టోటల్ 4,000. ఓకే, ఇప్పుడు దీనికి ఎంట్రీ ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఎప్పుడు క్రెడిట్ సైడ్ వస్తుంది, రీవాల్యుయేషన్ లాస్ వచ్చేసి ఎప్పుడు డెబిట్ సైడ్ వస్తుంది. టు రీవాల్యుయేషన్ అకౌంట్ బ్రాకెట్లో కావాలంటే లాస్ 800 1,200 2,000. ఓకే, ఈ అకౌంట్ క్లోజ్ చేశాను. గుడ్ విల్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుస్తాం 2 lakhs. బై బ్యాలెన్స్ C/D 2 lakhs. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ తెలుస్తాం. సో క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ చేయగా 1,21,000. క్రెడిట్ సైడ్ తీసుకొద్దాం దాన్ని 1,21,000. ఈ 1,21,000 లో నుంచి 40,000 లెస్ అయ్యగా మనకి 81,000 వస్తుంది. బై బ్యాలెన్స్ C/D అండి. సో 81,000 దాన్ని బ్రాడ్ డౌన్ చేద్దాం టు బ్యాలెన్స్ B/D 81,000 అండి. నెక్స్ట్ కమ్ టు క్యాపిటల్ అకౌంట్స్. సో క్యాపిటల్ అకౌంట్ లో ఇందాకే చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో, ఫస్ట్ రిటైరింగ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ క్లోజ్ చేయాలి. ఒక్కసారి రిటైరింగ్ పార్ట్నర్ సురేష్ ఒకసారి చూడండి. క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తే 4,15,000 54,000 60,000 అండి. 5,29,000. ఈ సైడ్ తీసుకొస్తున్నాను 5,29,000. దీంట్లో నుంచి రెండు అమౌంట్లు ఉన్నాయి. ఒకటి 40,000, రెండోది వచ్చేసి 1,200 అండి. 1,200. సో నెక్స్ట్ ఫైనల్ అమౌంట్ 4,87,800 ఇంకా ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇవ్వట్లేదు. లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం. టు సురేష్ లోన్ అకౌంట్ అని రైట్. సింపుల్ ఏం అక్కర్లేదు. సురేష్ లోన్ అకౌంట్. ఓకే, 4,87,800. ఓకే, దట్స్ ఆల్. సురేష్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. మిగిలిన అకౌంట్స్కి వస్తాను. 7,20,000 36,000 40,000 7,96,000 7,96,000. దీంట్లో సింపుల్ గా 800 లెస్ చేద్దాం. 7,95,200. సో దిస్ ఇస్ ద బ్యాలెన్స్ C/D. నెక్స్ట్ లాస్ట్ పర్సన్ కూడా వద్దాం. 3,45,000 90,000 1 lakh. ఓకే, 5,35,000. ఈ సైడ్కి వస్తాను. 5,35,000. దీంట్లో నుంచి 2,000 లెస్ అవుతుంది. 5,33,000. ఈ అకౌంట్ ఆల్రెడీ క్లోజ్ చేసేసాం. అది దట్స్ ఆల్. ఇప్పుడు కమ్ టు బ్యాలెన్స్ షీట్. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఏ ఫార్మేట్ లో ఉంటుందో న్యూ బ్యాలెన్స్ షీట్ కూడా అదే ఫార్మేట్ లో ఉండాలని చెప్పాను. ఒకసారి అసెట్ సైడ్ ఫస్ట్ ల్యాండ్. ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ ఎవరిది అవుతుందంటే
సురేష్ అతను వెళ్ళిపోయాడు కాబట్టి మిగిలిన ఇద్దరు పార్ట్నర్స్ బ్యాలెన్స్ షీట్ అయిపోతున్నాం. సో బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2024 ఆఫ్ రమేష్ అండ్ నరేష్, షార్ట్ గా రాసేసాను, రమేష్ అండ్ నరేష్. సురేష్ అతను వెళ్ళిపోయాడు ఫామ్ నుంచి. ల్యాండ్ అసెట్ సైడ్ ఫస్ట్ తీసుకుంటున్నానండి. ల్యాండ్ మీరేం టచ్ చేయలేదు దాన్ని, అదే వస్తుంది 4 lakhs. తర్వాత బిల్డింగ్స్, ఒకసారి చూడండి, బిల్డింగ్ కూడా ఎక్కడ మీరు రీవాల్యూ చేయలేదు కాబట్టి అదే వాల్యూ వస్తుంది 3,80,000. ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ అండ్ మిషనరీ మీరు రీవాల్యూ చేశారు అంటే 13,000 పెంచారండి. అక్కడ 77,000 ఇన్నర్ కాలం, యాడ్ అప్రిసియేషన్ 13,000, outer column 90,000. ఓకే. తర్వాత ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, సరే ప్లాంట్ అండ్ మిషనరీ 4,65,000 అండి. అది ఓకే. ప్లాంట్ అండ్ మిషనరీ మీరేం టచ్ చేయలేదమ్మా. అక్కడ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ ఇది స్టాక్ అండ్ పీబీడి కాబట్టి ఇక్కడ మనకి ప్లాంట్ అండ్ మిషనరీని మీరు ఏం రీవాల్యూ చేయలేదండి. రీవాల్యూ చేయలేదు కాబట్టి సేమ్ అదే వాల్యూ వస్తుంది. ప్లాంట్ అండ్ మిషనరీ 4,65,000. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఇది రీవాల్యూ చేశారు 77,000, యాడ్ అప్రిసియేషన్ 13,000, outer column 90,000. తర్వాత స్టాక్ వచ్చేసి 5,000 తగ్గినట్టుంది, 1,85,000 లెస్ డిప్రిసియేషన్ 5,000, outer column 1,80,000. నెక్స్ట్ డెటార్స్, ఇన్నర్ కాలం డెటార్స్ 1,92,000, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 12,000 పెట్టాడండి, లెస్ పీబీడి 12,000, outer column 1,80,000. తర్వాత క్యాష్ వచ్చేసి బ్యాలెన్స్ మనకి 81,000 ఉంది, 81,000 క్యాష్ అకౌంట్ నుంచి తీసుకొచ్చాను. అసెట్ సైడ్ ఓవర్, లయబిలిటీ సైడ్ క్యాపిటల్స్ ఆ ఫార్మేట్ లోనే చూపిస్తున్నాను. బ్యాలెన్స్ షీట్ ఏ ఫార్మేట్ లో ఇచ్చాడు ఆ ఫార్మేట్ లోనే బ్యాలెన్స్ షీట్. దాని కింద రమేష్ వచ్చేసి 7,95,200. నెక్స్ట్ సురేష్ అనేవాడు వెళ్ళిపోయాడండి. నరేష్ 5,33,000. తర్వాత రిజర్వ్ ఫండ్ అనేది లేదండి. తర్వాత సన్రీ క్రెడిటార్స్ 1,44,000. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇవేమీ టచ్ చేయలేదండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 16,000 అండి. ఓకే. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో స్టాక్ అయిపోయింది, ఫర్నిచర్ అయిపోయింది, పీబీడీ అయిపోయింది. గుడ్ విల్ మనకి ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 2 lakhs. అసెట్ గుడ్ విల్ 2 lakhs. తర్వాత సురేష్ లోన్ అకౌంట్ మనం వచ్చేసి 4,87,000 పే చేయాలి. సురేష్ లోన్ అకౌంట్ 4,87,800. ఓకే, దట్స్ ఆల్. ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం. 3,80,000, 4,65,000, 90,000, 1,80,000, again 1,80,000,
81,000, 2 lakhs, 19,76,000, 19,76,000. Come to liability side, 7,95,200, 5,33,000, తర్వాత 1,44,000, తర్వాత 16,000, తర్వాత 4,87,800. గుడ్. 19,76,000. సో ఇది లాస్ట్ ప్రాబ్లం ఆన్ రిటైర్మెంట్ అండ్ ఓకే. గుడ్. డియర్ స్టూడెంట్స్, ఇందాకే చెప్పాను ఈ స్పెషల్ ప్రోగ్రామ్ సీనియర్ ఇంటర్కి సంబంధించి ఈ వీడియోతో ముగుస్తుందని. ఇక నెక్స్ట్ వీడియో నుంచి జూనియర్ ఇంటర్కి అదే స్పెషల్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ సీనియర్ ఇంటర్ ప్రోగ్రామ్ స్పెషల్ ప్రోగ్రామ్ చూసిన అందరూ మీ జూనియర్స్కి ఇంటిమేట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి జూనియర్కి సంబంధించి స్పెషల్ ప్రోగ్రామ్ రన్ అవుతుందని వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మన ఛానల్ని. సో లూకాస్ కామర్స్ అకాడమీ ఇది మన అందరి ఛానల్ కాబట్టి అందరికీ, మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి ఇంటిమేట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో జూనియర్ ఇంటర్కి సంబంధించి స్పెషల్ ప్రోగ్రాంలో మీతో కలుస్తాను. టిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్.